తెలంగాణ పాలిటిక్స్ లో ఓ మూవీ డైలాగ్ ట్రెండ్ అవుతోంది. ఇదే డైలాగ్ ఏపీ రాజకీయాల్లో రచ్చ చేస్తుంటే తాజాగా ఇటు తెలంగాణలోనూ వన్స్ మోర్ అనేలా మోత మోగిపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. ఇంతకీ ఏంటా డైలాగ్? ఆ డైలాగ్ ని తెగ వాడేస్తున్న నాయకులెవరు? తెలంగాణ పాలిటిక్స్ లో రప్ప రప్ప 3.0 ఫీవర్. సిద్దిపేటలో రప్పారప్ప ఫ్లెక్సీలతో గులాబీ క్యాడర్ హంగామా. సూర్యాపేటలో రప్పారప్ప అంటూ కటౌట్లు. పోటాపోటీగా పొలిటికల్ ట్రెండింగ్ ప్రకటనలు. ఏంటి రప్పారప్ప అంటున్న అధికార పార్టీ నేతలు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని కౌంటర్లు. తెలుగు రాష్ట్రాల్లో హాట్గా రప్ప రాజకీయం. ఆ మధ్య పుష్ప1 మూవీలో తగ్గేదేలే అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. అసలు ఆ డైలాగ్ మూవీలో ఫేమస్ మాట పక్కన పెడితే ఆ డైలాగ్ ని ఫుల్ ట్రెండ్ లోకి తెచ్చారు మన పొలిటికల్ లీడర్లు. సభలు సమావేశాల్లో ప్రత్యర్థులకు సవాల్ చేస్తూ తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ రేంజ్ లో చెయ్యి చూపిస్తూ క్యాడర్లో జోష్ తెచ్చారు. ఇక ఈ మధ్య పుష్ప2 డైలాగ్ ని కూడా తెగ వాడేస్తున్నారు ఏపీ తెలంగాణ నేతలు. ఇప్పుడు ఆ డైలాగ్ ట్రెండ్ కావడమే కాదు, నేతల మధ్య చిచ్చు రేపుతోంది. ఏపీ కూటమిలో నేతలను టార్గెట్ చేస్తూ ప్రతిపక్ష నేత జగన్ రప్పారప్ప అనే డైలాగ్ వాడారు. అంటే పార్టీ అధికారంలోకి వస్తే ట్రీట్మెంట్ ఘాటుగా ఉంటుందని ప్రత్యర్థులపై ఆ డైలాగ్ ఉపయోగించారు విపక్ష నేత. దాంతో ఏపీలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య డైలాగ్ వార్ మొదలైంది. అక్కడ ఈ పంచాయతీ నడుస్తుండగానే రప్పారప్ప 3.0 అంటూ తెలంగాణలో ఎంట్రీ ఇచ్చింది సినిమా డైలాగ్. సిద్దిపేటలో హరీష్ రావు నేతృత్వంలో పెద్ద ఎత్తున ర్యాలీ జరిగింది. రైతు సంక్షేమ పథకాల విషయంలో రేవంత్ సర్కార్ అనుసరిస్తోన్న తీరుకు నిరసనగా చేపట్టిన ర్యాలీలో రప్ప అంటూ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. తాజాగా రప్పారప్ప 3.0 లోడింగ్ అంటూ సూర్యాపేటని కూడా తాకాయి. పట్టణంలో పలుచోట్ల రాత్రికి రాత్రే రప్ప కటౌట్లు వెలిశాయి. జగదీష్ రెడ్డి నేతృత్వంలో స్థానిక ఎన్నికలకు 2028 అసెంబ్లీ ఎన్నికల వరకు మేం రెడీ అంటూ పెద్ద కటౌట్లు ఏర్పాటు చేశారు బీఆర్ఎస్వి నేతలు. రప్ప 3.0 లోడింగ్ ఫ్రమ్ సూర్యాపేట అంటూ పెట్టిన కటౌట్లు సూర్యాపేటలోనే కాదు తెలంగాణ రాజకీయాల్లో కూడా చర్చతో పాటు రచ్చకు తెరలేపాయి. సూర్యాపేటలో కటౌట్లు వెలిసిన కాసేపటికే నల్గొండ జిల్లా నకిరేకల్లో పర్యటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రప్ప స్లోగన్ కు కౌంటర్ ఇచ్చారు. అసలేంటి రప్పారప్ప, ఎందుకోసం ఈ డైలాగ్ వాడుతున్నారని విమర్శలు గుప్పించారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందుక రప్పారప్ప అంటూ సెటైర్ వేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రతిపక్ష నేతలు ఈ డైలాగ్ వాడుతున్నారని, చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు మంత్రి పొంగులేటి. మొత్తానికి క్యాడర్లో జోష్ తెచ్చేందుకు అగ్రనేతలు రప్పారప్ప డైలాగ్ ని తెగ యూజ్ చేస్తున్నారు. ఇప్పటికైతే నేతల నోట ఈ డైలాగ్ రాకున్నా అక్కడక్కడ రప్పారప్ప అంటూ వెలుస్తున్న ఫ్లెక్సీలు కటౌట్లు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. మరి ముందు ఇలా ఫ్లెక్సీలతోనే ఊరుకుంటారో అల్లు అర్జున్ రేంజ్లో డైలాగులు కూడా వదులుతారో చూడాలి.